నమస్కారం. శుభోదయం, శుభ గురువారం. ఈరోజు మనందరికీ కూడా నారాయణ దయ వలన చక్కగా గడవాలని, మనం అనుకున్న కార్యాలన్నీ సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మంచి మాట ఏంటంటే లైఫ్ స్కిల్స్ అండి, జీవన నైపుణ్యాలు. ప్రతి మనిషికి ఉండాల్సింది జీవన నైపుణ్యాలు ఉండాలి. మనం ఎంత చదువుకొనిండి లేదా చదవకపోనియండి, ఏదైనా కూడా లైఫ్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. అవేంటో ఇవాళ తెలుసుకుందాం. చూడండి, మొదటి ఆత్మజ్ఞానం అంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన తాలూకా బలాలు, బలహీనతలు, భావాలు ఇవన్నీ ముందు మనకి తెలియాలన్నమాట. రెండోది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఏదైతే ఉంటుందో క్లియర్ కట్గా చెప్పగలగాలన్నమాట. కొంతమంది చెప్పలేకపోతారు, కానీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది అంటే సమర్థమైన సంభాషణ కూడా ఉండాలి. మూడోది ఏంటంటే సానుభూతి అండి. ముఖ్యంగా ఎంపతి ఉండాలి. ఎంపతి అంటే ఇతరుల పట్ల సానుభూతి ఉండాలి. అది ఉంటే మనము మన సమాజాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలం. మనని వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళని మనం అర్థం చేసుకుంటాం. నాలుగోది ఏంటంటే ముఖ్యమైనది నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవాలండి. డెసిషన్ మేకింగ్. ఎప్పుడైనా నిర్ణయాలు కానీ కరెక్ట్గా ఉంటే మన జీవితం కూడా కరెక్ట్గా ఉంటుందండి. తర్వాత ఐదోది ఏంటి తెలుసా? సమస్య పరిష్కారం అంటే ప్రాబ్లం సాల్వింగ్. ఏ సమస్య రానియండి, ఎలాగైనా నేను చేయగలను, నేను దీన్ని పరిష్కరించగలను అని మన మనసులో మనం గట్టిగా అనుకున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే పరిష్కరించగలం అన్నమాట. ఆరోది ఏంటో చెప్పన, సమీక్షాత్మక ఆలోచన అంటే క్రిటికల్ థింకింగ్. సమీక్ష చేయడం అంటే ఏంటి? ఇది చేస్తే ఇలా ఉంటుందా, అది చేస్తే అలా అవుతుందా, ఏంటి అని ఒక పద్ధతి మీద ఆలోచిస్తూ ఉండడాన్ని సమీక్షాత్మక ఆలోచన అని అంటారనమాట. ఏడోది ఏంటి తెలుసా? క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటి? కొత్త ఆలోచనలు, కొత్తగా చేయాలి, ఏదైనా సరే డిఫరెంట్గా ఆలోచించాలి, డిఫరెంట్గా చేయాలి అని అనుకోవడం అనేది కొత్త ఆలోచనలు అనమాట. అది ప్రతి మనిషికి కూడా ఉండాలి. అలాగే ఎనిమిదవది ఏంటంటే మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడం అండి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి అనేది ఉంటే దాన్ని ఎదుర్కోగలగాలి. కోపింగ్ విత్ ఏంటంటే మన తాలూకా స్ట్రెస్, దాన్ని మనము తప్పించుకోగలగాలన్నమాట. అలాగే ఇమోషన్స్ అండి. కోపింగ్ విత్ ఇమోషన్స్ కూడా ముఖ్యమే కదా. మన తాలూకా భావాలు, భావోద్వేగాలు, వీటిని నియంత్రించగలగాలి మనం, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. తర్వాత పాయింట్ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ స్కిల్స్. అంటే ఏంటంటే సామాజిక సంబంధ నైపుణ్యాలు చాలా ఇంపార్టెంట్. సామాజిక సంబంధ నైపుణ్యాలు అంటే సమాజంతో మనము ఏ విధంగా వాళ్ళని కలుపుకోగలుగుతున్నాము, ఇది సామాజిక సంబంధ నైపుణ్యం అన్నమాట. సో ఈ జీవన నైపుణ్యాలు కానీ మన జీవితంలో ఉంటే మన జీవితం చక్కగా ముందుకి వెళ్ళిపోతుంది. ఈ మంచి మాటలతో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పద్మలత కోఠి.